నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి, చివరిదా చూడండి. వీలైతే ఒక లైక్ చేయండి, చేస్తారు కూడా. ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక షేర్ చేయండి. వాహనాలు నడిపే వారికి జోబీలకు చిల్లు తప్పదు. పోలీసులు జోబీలకు బొక్క పెడుతున్నారట. కేంద్రం జూలై 1వ తారీఖుని ప్రకటన చేసింది. చిన్నపిల్లలకి వాహనాలు ఇస్తే వాళ్ళని ఎమ్మటే, తల్లిదండ్రులని వెమ్మటే అరెస్టు చేస్తాం, తండ్రి లైసెన్స్ని రద్దు చేస్తాం, వెహికల్ని సీజ్ చేస్తాం అంటూ చెప్తున్నారు. ఇకపోతే ఈ విషయం పక్కన పెడదాం. ఇంకో విషయం, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మీకు తెలిసిందే. తాగేసి చక్కగా మత్తుగా నడిపితే వాహనాలు దొరికితే గతంలో 1000 రూపాయలు పెనాల్టీ. ఇక నుండి 1000 రూపాయలు పప్పులు ఉడకవు, 10,000 పెనాల్టీ. అదే రెండోసారి దొరికాడు అనుకోండి, 15,000 పెనాల్టీ. దరిదాపుగా 3 నెలలు లైసెన్సు రద్దు. డ్రైవింగ్ లైసెన్స్ చలామణిలో ఉండదు. రెండోది అయిపోయింది. మూడో విషయం, లైసెన్స్ లేకపోతే గతంలో 1000 రూపాయలు పెనాల్టీ. ఇక నుండి లైసెన్స్ లేకపోతే 2,000 పెనాల్టీ. అదే రెండోసారి కూడా లైసెన్స్ తెచ్చుకోకపోతే 5,000 రూపాయలు పెనాల్టీ, 3 సంవత్సరాలు జైలు శిక్ష. బాగున్నాయి కదా. నేను భరత్ సీఎం అనే మహేష్ బాబు సినిమాలాగా చాలా బాగున్నాయి పథకాలు, వేడి పథకాలు. ఈ ఎప్పుడో రావాల్సిన పథకాలు ఇప్పుడు వస్తున్నాయి. ఆగస్టు 1వ తారీఖు నుండి అమలు జరుగుతాయి అని చాలా మంది చెప్తున్నారు. కానీ జూలై 1వ తారీఖు నుండి అమల్లోకి వచ్చేసినాయి. ఇక నుండి వాహనం నడిపే వాళ్ళు హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. హెల్మెట్ లేకపోతే 2,000 పెనాల్టీ. గతంలో 100 రూపాయలే పెనాల్టీ, ఇప్పుడు 2,000 పెనాల్టీ. వీలైతే వాహనాన్ని కూడా సీజ్ చేస్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడో జరిగే దానికి ముందే జాగ్రత్త పడాలి. ఎప్పుడో తప్పు చేస్తే జైలు పడుతుందో లేదో తెలియదు, కానీ ముందే జాగ్రత్త పడకపోతే ముందే జైలు పడుతుంది. దానికే పెద్దలు ఒక మాట చెప్పారు, ఇంట గెలసి రచ్చ గెలవాలి అని. ముందు ఇంట్లో వచ్చేటప్పుడే హెల్మెట్ పెట్టుకొని చక్కగా నీట్గా రావాలి. లేకపోతే రచ్చలోకి రాగానే పెనాల్టీ నెత్తి మీద పడుతుంది. అర్థమైందా? దాని అర్థం అదనమాట. ఇంట గెలిసి రచ్చ గెలవాలన్నారు. దానికి అర్థం ఇదనమా అని కొత్తగా నేర్పిస్తున్నాడు మోడీ గారు. ఇంకా కొత్త పథకాలు, కొత్త లింకులు చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ముందు ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మళ్ళీ మీ కామెంట్లు పెడితే నేను మీకు వీడియోలు పెడతా. వీడియో చేయమని మీరు కామెంట్ పెట్టండి, నేను చేస్తా. అంతేగాని నాకు ఏ పని పాటు లేనట్టుగా నేను వచ్చి రోజు మీకు చెప్పడం నాకు నచ్చదు. మీకు నచ్చుద్దో లేదో నాకు తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ.